హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్స్ ఈరోజు విత్ ఎ బిగ్ బ్యాంగ్ బౌన్స్ బ్యాక్. ఎట్లా అంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ భయంకరంగా, ఆ తర్వాత దగ్గర 250 పాయింట్స్ దాకా వెళ్ళింది పైకి. అయితే అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 170 పాయింట్స్ రేంజ్కి ఆగిపోయింది. బట్ ఇది పాజిటివ్గానే తీసుకోవాలి, కానీ డౌట్గా మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికన్ ఫెడ్ వారు ఏమి సెలవు ఇచ్చారంటే, ఒక 2-3 విడతలు ఈ సంవత్సరంలో 2-3 విడతలు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయన్న సంకేతాన్ని ఇచ్చారు. అంటే డైరెక్ట్గా కాకపోయినా, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు అయితే పెంచలేదు. అయితే పెంచుతారని ఎవరు అనుకోలేదులేండి, మార్కెట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మార్కెట్ ఓవరాల్గా చాలా దీన్ని గుడ్ న్యూస్గా తీసుకుంది. సో గుడ్ న్యూస్గా తీసుకోవటం వల్ల ఏంటంటే అమెరికన్ డాలర్ ఇండెక్స్ కొంచెం తగ్గటం, తర్వాత మిగిలినవి తీసుకుంటే అప్సైడ్ మూమెంట్ రావటం. అప్సైడ్ మూమెంట్ అంటే గోల్డ్ వగేరా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగటం. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఆల్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఇన్ ద గ్రీన్. మార్కెట్స్ హ్యావ్ టేకెన్ దిస్ పాజిటివ్లీ. సో ఆటోమేటికల్ ఇండియన్ మార్కెట్సే ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం డల్గా ఉన్నాయి తప్ప మిగిలిన వరల్డ్ మార్కెట్లు అన్నీ బాగానే ఉన్నాయి. యూరప్, అమెరికా, ఏషియన్ మార్కెట్స్, ముఖ్యంగా తైవాను, జపాన్ అయితే పరుగులు తీస్తున్నాయి. ఎంత బాగా పరుగులు తీస్తున్నాయంటే ఇండియాతో పోటీ పడుతున్నాయి. ఇండియా కంటే నేను అనుకోవటం ఈ మధ్యకాలంలో జపాన్ ఎక్కువ పెరిగిందేమో. 40,000 దాటేసి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఏదో దాన్ని చెప్తారు చూసారా, ఆల్ టైమ్ బ్రేక్అవుట్ లాగా. ఆల్ టైమ్ హైలో నడుస్తున్నది జపాన్ ఇండెక్స్. తైవాను అలాగే వచ్చేసింది, 20,000 రేంజ్కి వచ్చింది. అంటే ఈ రెండు బాగా పుంజుకుంటున్నాయి. బట్ ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ చాలా బాగా పుంజుకుంది. 22,000కి రావటం, 22,500కి రావటం చిన్న విషయం కాదు కదా. బట్ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎప్పుడు పికప్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మార్చి నెల గండి కొడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. చెప్పాలంటే ఈ సంవత్సరమే పెద్ద ఇబ్బంది పెట్టడం లేదేమో అనిపిస్తున్నది. ఎందుకంటే 22,000కి మళ్ళీ వచ్చేసింది ఇండెక్స్. చూడండి, ఇండెక్స్లో స్పెషాలిటీ తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 9:2. 9:2 అంటే ఏంటి? 9 షేర్లు పెరిగితే 2 షేర్లు తగ్గినాయి. బ్రాడ్గా మీకు నిఫ్టీ 50లో చూడండి, నిఫ్టీ 50 స్టాక్స్ ఆల్మోస్ట్ అన్నీ పెరిగినాయి, ఏదో 1-2 మినహాయిస్తే. అంత బ్రాడ్గా నిఫ్టీ 50కే కాదు, ఓవరాల్గా కూడా చాలా షేర్లు పెరిగినవి ఉన్నాయి, తగ్గినవి తక్కువగా ఉన్నాయి. 9:2 ఇట్స్ ఎ బౌన్స్ బ్యాక్. తర్వాత 50-డే మూవింగ్ యావరేజ్ వెరీ డేంజర్ లెవెల్. ఈ 50-డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి పైకి వచ్చింది. లాస్ట్ 3 సెషన్స్లో దిగువకి వచ్చింది కదా, దిగువ నుంచి కింద నుంచి బ్రీచ్ చేసి పైకి వెళ్ళింది. అయితే ఇంకా మెయింటైన్ అవ్వాలి కదండి, సస్టైన్ అవ్వాలి. అక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్ళాలి కదా అంటారు. కరెక్టే, నిజమే. ఇట్ ఈస్ వీఆర్ టూ ఆప్టిమిస్టిక్ ఆర్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. బట్ నాకేమనిపిస్తున్నదంటే, సో ఐఎమ్ పాజిటివ్. అంటే పాజిటివ్ అంటే అబౌట్ ది మార్కెట్ ఐఎమ్ పాజిటివ్. వాట్ ప్రాంప్టెడ్ మీ టు బి పాజిటివ్ అంటే చెప్తాను. ఇప్పుడు అది అలాగే కరెక్ట్గా జరుగుతుందనేది గ్యారంటీ లేదు. మార్కెట్ ఎవరు చెప్పచేతలో ఉండదు. ఏంటండి ఇప్పుడు చెప్పండి అంటే, వాలటైలిటీ ఇండెక్స్, విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ ఈరోజు భయంకరంగా తగ్గుతూ అసలు పైకి రాలా. 12.56 రేంజ్లో వచ్చి ఆగింది. అంటే బిలో 13. అంటే దిస్ ఈజ్ బిలో 13. ఇంకంతకని ఏం కావాలి? 12 రేంజ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 12.5 బిలో 13, అసలు బిలో 14 కంఫర్టబుల్గా ఉంటుంది. బిలో 13 ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ఏమండి 10, 12 ఉంటే అంటే మరీ మంచిది. కానీ 10కి జనరల్గా రావు. మార్కెట్లో యాక్టివిటీ లేదు, ఏం బయింగ్ లేదు, సెల్లింగ్ లేదు, అంత ఏమీ అనిపించడం లేదు అనుకున్నప్పుడు అది వేరే సంగతి. బట్ 12 ఈజ్ ఓకే, 12.5 అంతకన్నా ఓకే.
ఇప్పుడు మార్కెట్లో విక్స్ తగ్గింది బాగా, బట్ వరుసనే తగ్గుతుంటే మధ్యలో మార్కెట్ పెరిగి ఎందుకు తగ్గింది అంటే వాట్ ఐ సీ ఈరోజు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి కొంచెం ఆపరేటర్స్ కొద్దిగా అటుగా తమకి కావాల్సిన విధంగా ఆపరేట్ చేస్తారు, తప్పదు. లేకపోతే వాళ్ళకి చాలా హెవీ లాసెస్ వచ్చేస్తాయి, ఎందుకంటే వందల వేల కోట్లలో చేస్తుంటారు వాళ్ళు టర్నోవర్, వందల వేల కోట్లు. వాళ్ళు కొంచెం అట్లా చేశారని అనిపిస్తున్నది. అట్లా చేసి ఎందుకంటే విక్స్ తగ్గుతూనే ఉంది వరుసనే, కానీ మధ్యలో మార్కెట్ బాగా పెరిగి మధ్యలో కొంచెం తగ్గింది. లేకపోతే 170 పాయింట్స్ లెవెల్లో క్లోజ్ అవ్వాల్సింది కాదు, 250 అంటే 250 అంత స్ట్రాంగ్గా ఉంది. ఎందుకని వరల్డ్ మార్కెట్స్ బాగున్నాయి, అమెరికన్ ఇది బాగుంది. అంటే ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ టు ఫాలో సూట్. తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూరప్ ఉంది కదా, యూరోపియన్కి ఒక అన్నిటికీ ఒక సెంట్రల్ బ్యాంక్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ అయితే విడిపోయింది అనుకోండి, విడిపోయి ఏం సాధించిందిలేండి, ఎంత పోజేసింది అంతే. అసలు విడిపోవటం వల్లే నష్టపోయిందేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎందుకు విడిపోయారో నాకైతే అర్థం కాదు. ఏమనుకుంటున్నారు, కాలం మారుతుంది, కాలంతో పాటు అన్నీ మారుతాయి. మరి మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించారు, చెప్పాలంటే చాలా తక్కువగా చూశారు, చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఈ రోజున ఇండియన్ వెళ్ళి బ్రిటిష్ని పరిపాలిస్తున్నాడు, అట్లా ఉంటుంది. కభీ నావ్ గాడి పే, కభీ గాడి నావ్ పే అంటారు కదా, అది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, వదిలేయండి. యూరోప్ ఫాలో అవుతుంది, అదర్స్ ఫాలో న్యాచురలీ. అంటే ఏంటంటే అది మదర్ మార్కెట్, చెప్పాలంటే యుఎస్ ఈజ్ ద మదర్ మార్కెట్, హోల్ వరల్డ్ విల్ ఫాలో ఇట్. సో దాని ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది కదా, ఆర్బీఐ మీద కూడా ఉంటుంది కదా. ఆర్బీఐ కూడా ఇలాంటి స్టేట్మెంట్లు చేయొచ్చు బహుశా, మేము ఆలోచిస్తున్నాము, పెంచేది లేదు, అంత ఇన్ఫ్లేషన్ కూడా లేదు మనకి. పెంచేది లేదు కాబట్టి ఇప్పుడు అంటే ఎలక్షన్ కదండి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందేమో అంటే చూడాలి. కానీ ప్రతి ఎలక్షన్కి ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో సో మచ్ ఆఫ్ బ్లాక్ మనీ వచ్చేస్తుంది సర్క్యులేషన్లోకి. ఆ బ్లాక్ మనీ ఎప్పుడైతే సర్క్యులేషన్లోకి వస్తుందో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కదా, దానివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది కదా. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ బిలీవ్ ఆర్బీఐ ఆల్సో ఫాలోస్ సూట్. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గటం మొదలు పెడితే అక్కడ ఇంకా బాగుంటుంది. రియల్గా గ్రోత్కి ఇట్ ఈజ్ ఇంపెటస్ టు గ్రోత్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్ ఎర్నింగ్స్ పెరుగుతాయి, జీడిపి గ్రోత్ వస్తుంది, జీడిపి రేటు పెరుగుతుంది. ఆ మేరకు కంపెనీల ఎర్నింగ్స్ పెరగటం వలన పిఈ రేషియోస్ పెరగవు, పిఈ రేషియోస్ కొంచెం డౌన్ అవుతాయి. పిఈ రేషియోస్ మెయింటైన్ అయ్యి లేదా తక్కువగా ఉండి గ్రోత్ వస్తే పిఈ రేషియోలు తగ్గాలి కదా. ఎర్నింగ్ పర్ షేర్ పెరిగితే న్యాచురల్గా పిఈ తగ్గుతుంది కదా. బట్ ఆ మేరకు బయింగ్ కూడా వస్తుంది ఆఫ్ కోర్స్, ఎందుకంటే దెర్ ఈజ్ గ్రోత్ కనపడుతున్నప్పుడు ఖాళీగా కూర్చోరు అనలిస్టులు, ఆపరేటర్స్, దే విల్ బై. దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఎస్ దెర్ ఈజ్ ఎ బిగ్ పాసిబిలిటీ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ మే స్టార్ట్ కమింగ్ డౌన్. అది ఫ్యూచర్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తుంది. చాలా ఇదిగా ఉంది కదా, సంతోషకరమైనటువంటి వార్త. మరి ఇది షార్ట్ లివ్డా లేకపోతే కంటిన్యూ అవుతుందండి అంటే ఈరోజు కొంచెం కాలు మెలికి వేశారు, ఏదో అడ్డపడ్డారు, ఏదో చేశారు, కానీ రేపు అట్లా చేయకపోవచ్చు అలా అనిపిస్తున్నది. అంటే ఏంటి, రేపు ఫ్రైడే వీక్లీ ఫస్ట్ సెటిల్మెంట్ ఫ్రెష్ డే. మరి మంత్లీకి ఇది లాస్టేనా, 21 కదా, 21 ఈరోజు 28 అవుతుంది. లాస్ట్ థర్స్డే అంటే సెటిల్మెంట్ ఈ మంత్లోనే, మంత్ ఎండ్కి 28కి.
ఎస్, సెటిల్మెంట్కి వీక్లీ సెటిల్మెంట్కి ఫస్ట్ డే, అయితే మంత్లీ సెటిల్మెంట్కి ఏంటంటే లాస్ట్ వీక్ కాబట్టి చూడాలి. కొంచెం షార్ట్లో ఉంటే షార్ట్ కవరింగ్ వస్తుంది కదా, తప్పదు కదా. దట్స్ వాట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, లెట్ us see. బట్ నేనైతే మామూలుగా క్యాజువల్గా ఎవరైనా అడిగితే రేపు మార్కెట్ శుక్రవారం బిగినింగ్ కదా, బాగానే ఉంటుందండి అని చెప్పేస్తాను. అట్లా ఉంటుందని ఉండాలనేం లేదు, ఊరికే లేమన్స్ గెస్ లాగా. నాకు ఒకటి ఏంటంటే విక్స్ తగ్గటం అనేది చాలా గుడ్ న్యూస్. అందుకని దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను, ఇంకేమీ లేదు నా దగ్గర చెప్పడానికి, ఆధారాలు ఏమి లేవు. ఎందుకంటే ఫెడ్ చెప్పాల్సింది ఏదో చెప్పేసింది, మార్కెట్లు రియాక్ట్ అవ్వాల్సిన విధంగా ఈరోజు అయిపోయినాయి కదా. మన కథ వేరు, వారి కథ వేరు అనుకుని రేపటి నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తే అట్లా అంటే రాదనేం కాదు. నథింగ్ ఈజ్ సర్టన్. స్టాక్ మార్కెట్లో ఇది సర్టన్గా ఇక్కడ ఇది ఇలాగే జరుగుతుంది అని అనుకుని కూర్చోకూడదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ వన్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు. ట్రేడింగ్ అంటే గుర్తుకొచ్చింది, చూడండి చాలా రోజులుగా చాలామంది అడుగుతున్నారు ఈ ట్రేడింగు మాస్టర్ క్లాసెస్. ఈ సంవత్సరం 2024, 2023 ఇన్వెస్ట్మెంట్కి డెడికేట్ చేశాము. మెగా మల్టీ బ్యాగర్స్ విజయవంతంగా లాంచ్ చేశాము. అది 2024 ట్రేడింగ్ కోసమని డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రేడింగ్ చాలామంది చేస్తున్నారు, ఎక్కువ మంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% అండ్ అబవ్ లూజర్సే కదా. ముఖ్యంగా రిటైల్ ట్రేడర్స్లో ఏమిటి, దేర్ ఆర్ రీజన్స్. సో ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అవుట్ అండ్ దే డోంట్ నో వాట్ దే డోంట్ నో అండ్ దే షుడ్ నో. అది చాలా రోజులుగా అడుగుతున్నారు. మొన్న ఓరియంటేషన్ క్లాసెస్ జస్ట్ ఒక 2-4 వీక్స్ కోసం అని ఓరియంటేషన్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు. ఇది ఏంటంటే ట్రేడింగ్ మాస్టర్ క్లాసులు, ఇది సింపుల్గా టీచ్ చేసి వదిలేసే టైప్ కాదు. ఇది అంటే ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి ఇందులో టీచింగు, ట్రైనింగు, తర్వాత గైడెన్స్, ఫాలో అప్ అన్నీ ఉంటాయి. మల్టీఫాసెటెడ్ అంటే మల్టీ క్యాప్ లాగా ఏంటంటే ఆల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ కలగలుపుగా ఉంటాయి. అట్లా అయితే మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం టీచ్ చేసేసి లెసన్స్ చెప్పేసి ఇచ్చేసి మీరు నేర్చుకుని ఇది విని నేర్చుకుని ట్రేడింగ్ చేసేయండి అంటే చేయలేకపోతున్నారు చాలామంది. నేను చూసాను, నాకు అర్థమైంది. లాస్ట్ టైం ట్రేడింగ్ స్కిల్స్ స్టార్ట్ చేసాము, అందులో చూసాం. సో నో, ఇట్స్ నాట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అంటే హ్యాండ్ హోల్డింగ్ అంటాం కదా, చేయి పట్టుకుని నడిపించినట్లుగా, అట్లాంటి కార్యక్రమం ఏదో ట్రైనింగ్ లాంటిది ఉండాలి తప్ప లేకపోతే అవ్వదు ఇది అని నాకు అనిపించింది. ఇన్నాళ్ళుగా ఆలోచిస్తే ఎస్, చాలామంది చెప్తున్నారు. ఈ ట్రేడింగ్ మాస్టర్ క్లాసులు గురించి రేపు ఫ్రైడే క్లాసులో నేను అనౌన్స్ చేస్తాను. ఫ్రైడే అంటే ట్రేడింగ్ ట్యూటోరియల్ స్పెషల్ కదా ఫ్రైడే అంటే, అందులో అనౌన్స్ చేస్తాను. ముఖ్యంగా ట్రేడింగ్ ఆసక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీని గురించి చూడండి, ఆలోచించండి. ఆ తర్వాత ఏంటంటే మార్చి ఫైనల్గా నాకేమనిపిస్తున్నదంటే మార్చి నెలలో 22,000కి దిగువకు వెళ్ళకపోవచ్చు ఇండెక్స్. 22,000కి ఎగువగానే ఉండొచ్చు, దిగువన ఉండకపోవచ్చు మార్చి నెలలో. దో ఇట్ ఈస్ ది మంత్ ఆఫ్ మార్చి కొద్దిగా ఇబ్బంది పెట్టే నెల అయినప్పటికీ కూడా అలా జరగవచ్చు. అలా జరిగితే చాలా బిగ్ రిలీఫ్. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా బిగ్ రిలీఫ్ వస్తుంది. పిఎస్యూస్ ఎలాగో మెయింటైన్ చేస్తున్నారు, పిఎస్యూస్ పడినవ్వటం లేదు. అట్లాగే బిగ్ రిలీఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ పెద్దగా పెరగకపోయినా పడకుండా ఉంటే, కొంచెం మెయింటైన్ అయితే పడకుండా ఉంటే కొంత ఊరట కలుగుతుంది. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఐ బిలీవ్. సో లెట్ us see టుమారో. అంతా రేపటి కోసం ఎదురు చూడాల్సిందే, రేపటి కోసం వెయిట్ చేసి చూడవలసిందే, వెయిట్ అండ్ వాచే. ఎందుకనంటే థింగ్స్ ఆర్ కొద్దిగా ట్రాక్ తప్పింది, అలా మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చింది కదా ఈరోజు. అదే పెద్ద హోప్. లెట్ us see. సో వీ విల్ మీట్ టుమారో నెసెసరీలీ.
ఆన్ ట్రేడింగ్ ట్యూటోరియల్స్ ప్లాట్ఫామ్. సో ఫ్రైడే స్పెషల్, ఫ్రైడే నేను అనౌన్స్ చేస్తాను, దీని గురించి డీటెయిల్స్ చెప్తాను. ఆసక్తి ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.